తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం విజిత. వినాయక చవితి రాబోతోంది మనకు. అసలు వినాయక చవితి వైశిష్టం ఏంటి? మనం వినాయక చవితి రోజు కథ వింటుంటాము, చదువుతుంటాము. నిజంగా మనం వినాయకుడిని ఆ రోజు పూజించే వీలు లేకపోయినా ఆ కథ గనక వింటే మనకు అంతే రకమైన ఫలితం లభిస్తుంది. అక్షతలు తలపైన వేసుకుంటే కథ విన్నాక అని అంటుంటారు. దానంతటి గురించి కూడా తెలియజేయండి. వినాయక చవితి అనేటటువంటిది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఏజ్తో తేడా లేకుండా ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఆనందంగా చేసుకునేటటువంటి పండుగ. అండ్ వినాయకుడు బుద్ధికి అధిపతి, తర్వాత విఘ్నాలకు అధిపతి. దీని నుంచి కేవలం ఒక కథలాగా కాకుండా మోరల్స్ చెప్పడం కోసం ఈ వినాయక చవితి అనేటటువంటి కథ ఉంటుందన్నమాట. వినాయకుడు ఏం చేస్తాడంటే విఘ్నాధిపత్యం కోసం, అంటే ఇప్పుడు ఒక సీఎం పోస్ట్, ఒక పిఎం పోస్ట్ ఎట్లా ఏందో ఉందో, హెల్త్ మినిస్టర్ పోర్ట్ఫోలియో ఎలా అయితే ఉంటుందో ఒక డిపార్ట్మెంట్కి, దేవతల్లో ఈ విఘ్నాలకి అడ్డులు పెట్టేవాడు ఆయనే, అడ్డులు తీసేవాడు ఆయనే. సో ఈ రెండు కలిపి ఒక డిపార్ట్మెంట్కి వస్తుంది. అది విఘ్నాల డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్కి హెడ్గా పెట్టాలి కాబట్టి వినాయకుడికి ఆయన శివపార్వతులు ఇద్దరు కొడుకులు కూడా పోటీ పడతారు. కుమారస్వామి, వినాయకుడు పోటీ పడినప్పుడు ఈ వినాయకుడు బుద్ధి బలం కలిగినటువంటి వాడు. పాపం మరుగుజ్జుగా ఉంటాడు, తర్వాత బొజ్జతో నడవలేడు. సో ఆయన ఏం చేస్తాడంటే, కుమారస్వామి హైలీ ఎనర్జెటిక్, అందుకని ఆయన ఏం చేశాడు, చాలా ఫాస్ట్ గా వెళ్ళేటటువంటి నెమలి ఆయన వాహనం. దాన్ని వేసుకొని వెంటనే వాళ్ళ మమ్మీ డాడీ చెప్పగానే వెంటనే వెళ్ళిపోయాడు. కానీ వినాయకుడు ఏం చేస్తాడంటే, తండ్రి నేను అల్పుణ్ణని తెలుసు నీకు, తర్వాత నేను చేయలేనని చేతకాని వాడిని తెలుసు, నువ్వు ఈ పోస్టుకి నువ్వు ఒక టెస్ట్ పెట్టావు. ఆ టెస్ట్ ఏంటంటే విశ్వంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి నదులన్నిటిలో, తీర్థాలన్నిటిలో ముందుగా ఎవరు స్నానం చేసి వస్తారో వాళ్ళకి నువ్వు ఈ పోస్ట్ ఇస్తానని చెప్పావు, నేను ఎలా చేయగలుగుతాను తండ్రి అని వినయంగా అడుగుతాడు. అది స్మార్ట్ గా. అప్పుడు అడిగేసరికి తండ్రి ఏం చేశాడు, ఎవరైనా చెప్తారు, తల్లిదండ్రులు ఏం చేస్తారు, అడిగే వాళ్ళకి ఎవరైనా చెప్తారు. రెక్లెస్ గా మామూలుగా వాళ్ళ ఎనర్జీతో వెళ్లే వాళ్ళని వాళ్ళు డిస్కరేజ్ చేయరు. ఓకే క్యారీ ఆన్ అంటారు, యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అంటారు. కానీ ఎవరైతే హెల్ప్లెస్ గా ఉంటారో, ఎవరైతే తనని అప్రోచ్ అయ్యి అడుగుతారో వాళ్ళకి డెఫినెట్ గా హెల్ప్ చేయడానికి ఏ తల్లిదండ్రులు అయినా సరే రెడీ. సో అప్పుడు ఆయన ఏం చెప్తాడు, ఓం నమో నారాయణాయ అనేటటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో, పఠిస్తూ తమ తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతారో ప్రదక్షిణ చేస్తూ, అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఆ తీర్థాలలో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది నాయన అని చెప్పేశాడు. అంటే పేపర్ లీక్ చేశాడు ఫాదర్, ఎంసెట్ పేపర్, ఐఐటి పేపర్ లాగా. సో వెంటనే ఈయన ఏం చేశాడు, స్వామి జగత్తుకు అంతటికీ కూడా తల్లిదండ్రులు వాళ్ళే కాబట్టి వీళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తే మనకి తప్పకుండా అది చెందుతుంది అని అన్షేకబుల్ ఫెయిత్తో ఆయన ఏం చేశాడంటే వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి తల్లిదండ్రులు కూడా విశ్వానికి నా గాయత్ర్యా పరం మంత్రం నా మాతు పరదైవతం. గాయత్రిని మించినటువంటి తల్లి మంత్రం రాజం లేదు, అందుకే దాన్ని మంత్ర రాజము అంటాం. అలాగే తల్లిని మించినటువంటి పరదైవం లేదు, అంటే తల్లే దైవం అంతే, దట్స్ ఆల్. సో షీ ఈస్ ద ఫస్ట్ గురు అండ్ ఫాదర్ ఈజ్ ద సెకండ్ గురు. కాబట్టి ఇది ఈ టెక్నిక్ని ఇప్పుడున్న యూత్ అది మర్చిపోతున్నారు. మర్చిపోవడం వల్ల వాళ్ళు ప్రాబ్లమ్స్లోకి వెళ్తున్నారు. వెంటనే వీళ్ళిద్దరూ తిరిగేసరికి వీళ్ళిద్దరి చుట్టూ ఇక్కడ కుమారస్వామి ఫస్ట్ గంగానదిలోకి వెళుతున్నాడు స్నానం చేయడానికి. వినాయకుడు అప్పుడే స్నానం ముగించుకొని వచ్చేస్తున్నట్టు, ఎదురవుతున్నట్టు, ఈయన ఇంకా ఎంటర్ అవుతున్నాడు, ఆయన స్నానం చేసి వచ్చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఇదేంటి, ఈయన ఎలక మీద రావాలా, చాలా స్లో, నేను చాలా సూపర్ ఫాస్ట్, అయినా సరే నేను రాలేకపోయాను అని డౌట్ వస్తుంది. కానీ సెకండ్ నదిలో టెస్ట్ చేస్తాడు, మళ్ళీ యమునలో, మళ్ళీ
ఈ నర్మదాలో ఇలా ఏ నదిలో చేసినా సరే ఫస్ట్ ఆయన వస్తుంటే ఓహో ఇది అన్నగారి ఏదో ఉంది మతలబ్ ఇక్కడ, సో సంథింగ్ ఇస్ దేర్, ఫిష్ ఈస్ దేర్ అని చెప్పేసి అనుకొని అప్పుడు వెంటనే క్షమాపణ తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి క్షమించమని అడిగి రెపెంటెన్స్ వచ్చింది. వచ్చి అన్నగారి యొక్క గొప్పతనాన్ని గ్రహించి, అంటే ఆయన బుద్ధి, వినయము, వివేకత అది గ్రహించి తన తల్లిదండ్రుల్ని క్షమాపణ అడిగి అన్నగారికే ఇచ్చేయమంటాడు. ఆ విఘ్నాధిపత్యము అనేటటువంటిది ఆ పోస్ట్ ఎప్పుడు వచ్చిందంటే ఈ యొక్క శుక్ల పక్షములో భాద్రపద మాసంలో చవితి తిథిన ఈ యొక్క వినాయక ఆ పోస్ట్ ఎక్కిచ్చారు. సో అందుకని దాన్నే వినాయక చవితి పండుగగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే వినాయక జననం కూడా అదే రోజు జరిగింది. అందుకని ఈ యొక్క వినాయకుడికి ఇది ఫస్ట్ ప్రజలు ఏం నేర్చుకోవాలంటే కేవలము మనము పందిర్లు వేసేసి వినాయకుడిని పూజ చేసేసి ఏదో మీనింగ్లెస్గా కాకుండా, గ్రీడీగా కాకుండా, మనము తల్లిదండ్రులని ఫస్ట్ మన తల్లిదండ్రులే దైవాలు, మనం వీళ్ళని కనుక ఆరాధిస్తే తప్పకుండా మనము ప్రపంచ విజేత, వి కెన్ బికమ్ లైక్ అలెగ్జాండర్ అనేటటువంటి విషయాన్ని ఈ కథ చెప్తుంది. ఇకపోతే రెండవది, ఆ కథలో వినాయకుడు ఆ రోజు దే విల్ సెలబ్రేట్ బర్త్డే సెలబ్రేషన్ లాగా ఆయన ఎప్పుడైతే పోస్ట్ ఎక్కాడో అంత మృష్టాన్న భోజనాలు, ఎవరికి ఇష్టమైన ఆహార పదార్థాలు అన్నీ కూడా వండి పెట్టేసరికి వినాయకుడు భోజన ప్రియుడు. ఆయన ఏం చేస్తాడంటే ఫుల్గా తినేసి ఆయన నడవలేక ఆయాసపడుతున్నాడు బొజ్జుతో. అప్పుడు చంద్రుడు ఫక్కున నవ్వుతాడు ఆయన అవస్థను చూసి. అప్పుడు ఆయన నర దృష్టికి ఎంత ఇది ఉంటుందంటే క్రూర దృష్టి, నర దృష్టి అని అంటాం. సో ఆ వికృత దృష్టికి చూసేసరికి వినాయకుడి యొక్క పొట్ట పగిలిపోయి ఆయన మరణిస్తాడు. మరణించేసరికి పార్వతీదేవి ఆదిపరాశక్తి, ఆమె కోపం వస్తుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఇతన్ని ఇమ్మీడియట్గా చంద్రుడిని కర్స్ చేస్తుంది, శపిస్తుంది. అసలు చంద్రుడి ముఖం చూస్తేనే పంచమహాపాపకాలు అంటుకుంటాయి, నీలాప నిందలు ఎవ్వరు చూసినా సరే వాళ్ళకి వచ్చాయిగాక అని శపించేసింది. ఈ లోపల శివుడు వస్తాడు, మిగతా దేవతలు వస్తారు. ఈ పొట్టకి తక్షకుడు అనంతాది నవకుల నాగదేవతాభ్యో అంటాం, సర్పరాజు అనేటువంటి ఒక సర్పరాజుని తీసుకొచ్చి తాడుగా కట్టేసి ఆయనకి మళ్ళీ బ్రతికిచ్చి జీవాన్ని ఇస్తాడు పరమేశ్వరుడు. సో ఇక్కడ చంద్రుడి వల్ల ఏమవుతుందంటే లోకములో, విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అపనిందల పాలైపోతున్నారు. ఎలా? ఫస్ట్ ఈ సప్త ఋషులు ఎప్పుడు కూడా అగ్నిదేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కదా. ఆ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు వాళ్ళ భార్యల్ని చూసి అగ్నిదేవుడు మోహిస్తాడు సప్త ఋషుల భార్యలు. ఈ కథలో ఉంటుంది, వినాయక చవితి వ్రతకల్పంలో కథలు నేను చెప్పేవి. సో మోహించి అయితే వాళ్ళు ఋషులు చెబితే శపిచ్చేస్తారు. అందువలన చెప్పలేక ఈ యొక్క కామంతో అతను ఏం చేస్తున్నాడంటే చిక్కి శల్యమైపోతున్నాడు తనలో తనే. ఇది భార్య అయినటువంటి శచీదేవి గ్రహిస్తుంది, స్వాహాదేవి గ్రహించి వాట్ ఇస్ ద ప్రాబ్లం అని అడిగి గ్రహించి ఒక్క అరుంధతి తప్ప, రూపం తప్ప మిగతా సప్త ఋషుల యొక్క మిగతా భార్యల యొక్క రూపాలని ఆమె తీసుకొని భర్తని గ్రాటిఫై చేస్తుంది, గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్ చేయగానే ఈ లోపల ఈ ఋషులు ఏం చేస్తారు, ఇది చూసి ఇదేంటి మా భార్యలతో అగ్నితో ఉన్నాడని వీళ్ళని విసర్జించేస్తారు, వదిలేస్తే వీళ్ళంతా మేమేమీ చేయలేదు, వై వీ షుడ్ బి పనిష్డ్ అని చెప్పేసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఈ సప్త ఋషులని జరిగిందంతా చెప్పి ఇట్లా జరిగిందని చెప్పి వాళ్ళని సమాధానపరిచి వాళ్ళ భార్యలు నెలకోమని చెప్తే అప్పుడు ఋషులు తీసుకెళ్లారు. ఇది ఎంత డేంజర్, ఇది ఎట్లా అపనిందల పాలైపోతున్నారు. వెంటనే పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి సప్త ఋషులు అందరూ అంటారమ్మా, అమ్మా ఇంత అనర్థాలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని కొంచెం అమెండ్ చేయమ్మా అంటే అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే ఒక్క వినాయక చవితి రోజున మాత్రం చూడకూడదు చంద్రుడిని, మిగతా రోజుల్లో చూసినా ఏం కాదు అని అమెండ్మెంట్ చేసింది. ఈ లోపల ఆ ఒక్క రోజు చూడకూడదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకలో మొత్తం బయటకు రావద్దు అసలు, చంద్రుడు ఈవినింగ్ టైం వస్తాడు కాబట్టి అని దండోర వేయించి ఆయనే పప్పులో కాలేస్తాడు. సాయంత్రం అయ్యేసరికి ఆవు పాలు, ఆయనకి క్షీరప్రియుడు కదా ఆయన, ఆ పాలు తీస్తుంటే ఆ కుండలో, ఆ పాల కుండలో ఆవుకు తీస్తుంటే ఆ కుండలో చంద్రుడు కనబడిపోతాడు. అయ్యా బాబోయ్ నాకు ఈ రోజు ఏమో అపవాదు రాబోతుందో అని చెప్పి కృష్ణుడు భయపడిపోతాడు. అప్పుడు ఈ లోపల ఏమవుతుంది, సప్త
సత్రాజిత్తుకి సూర్యుడిని ప్రార్థించి తపస్సు చేసి సూర్యుడు ఒక శక్తి, ఒక శమంతక మణిని ఇస్తాడు. ఆ మణితో ఎన్ని బారుబుల ఎన్ని కిలోల బంగారమైనా సరే డైలీ ఇస్తుంది అది. సో ఒకానొక సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం అడుగుతాడంటే, అది నీ దగ్గర కంటే ప్రజా ఉపయోగానికి నేను ఉపయోగిస్తాను కాబట్టి నాకు ఇవ్వు అని అడుగుతాడు. రొటీన్గా అడిగాడు, క్యాజువల్గా అడిగాడు. ఆయన అడిగితే ఆయన ఇవ్వనన్నాడు. అండ్ లార్డ్ కృష్ణ ఫర్గాట్ దట్ థింగ్, మర్చిపోయాడు. అయితే పొరపాటున ఆ సత్రాజిత్ తమ్ముడు అది ఆ మణిని ఒక రోజున పెట్టుకొని అడవికి వేటకు వెళితే ఒక భల్లూకము, ఒక పులి దాన్ని మణిని ఏదో మాంసము ముద్దనుకొని ఆయన్ని చంపి ఆ మణిని నోటికి పట్టుకొని వెళ్ళిపోతుంటే ఒక భల్లూకము ఆ మణిని, పులిని చంపి ఆ మణిని తీసుకెళ్ళి తన కూతురికి ఆడడానికి ఇస్తాడు. ఆ బల్లుకం ఎవరో కాదు, జాంబవంతుడు. ఆ జాంబవతి ఈ మణితో ఆడుకుంటుంది, పెరిగిపోయింది, పెద్దదైంది. శ్రీకృష్ణుడిపై నేను ఎందు ఇలాగే ఉండిపోయింది. సో శ్రీకృష్ణుడు ఏం చేశాడు, సత్రాజిత్తు మెసేజ్ పంపించాడు, నువ్వు నా తమ్ముడిని చంపేశావు, దిస్ ఇస్ ఇన్జస్టిస్ అని చెప్తే, అప్పుడు ఈ యొక్క పరమాత్మ కృష్ణుడు ఏం చేస్తాడంటే ఇన్వెస్టిగేషన్ చేసి వెళ్ళి మొత్తం అంతా ఆ జాంబవంతుడితో కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేసి ఆ జాంబవతిని అప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత ఆ వచ్చినవాడు సాక్షాత్తు త్రేతాయుగంలో రామ భగవానుడే. ఆయన రామచంద్రుడికి హెల్ప్ చేశాడు కదా జాంబవతుడు. అప్పుడు వరం కోరుకోరా నాయన అంటే, ఈయనేం వరం కోరతాడంటే, నువ్వు మైటీ హీరో కాబట్టి నీతో యుద్ధం కొన్ని రోజులు చేయాలనుంది, 1 day అయినా చేయాలనుందంటే నేను ఆ ఛాన్స్ నీకు కృష్ణావతారంలో ఇస్తాను అని చెప్పి భగవంతుడు ఏదైనా ఇచ్చేస్తాడు అనమాట. ఎవరు ఆ కోరిక ఎటువంటిదైనా సరే ఇచ్చేస్తాడు స్వామి, అంత కరుణామయుడు భగవంతుడు. సో ఈ జాంబవంతుడు ఏం చేస్తాడు, ఈ తన మణితో పాటు స్వామి నా కూతురుని కూడా చేసుకొని జాంబవతిని ఇస్తాడు. సో వచ్చేసిన తర్వాత అపవాదుని ఇట్లా రెక్టిఫై చేసుకున్నాడు. అప్పుడు ప్రజలు వెళ్ళి అడుగుతారు శ్రీకృష్ణుడిని, ఏమని అడుగుతారు, స్వామి నువ్వు మహానుభావుడు కాబట్టి నువ్వు వెళ్ళి ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకున్నావు, కానీ మామూలు సామాన్య మానవుడు ఎలా చేయగలుగుతాము, చేయలేము, కాబట్టి మాకు అమెండ్మెంట్ ఇవ్వండి అంటే, అప్పుడు ఏం చెప్తాడంటే, ఈ వినాయక చవితి రోజున వినాయక పూజ చేసిన తర్వాత షోడశోపచారాలతో ఈ వ్రత కథను విన్న తర్వాత స్వామివారి పాదాల దగ్గర ఉన్నటువంటి అక్షతల్ని ఎవరైతే స్వీకరిస్తారో శిరస్సు మీద, అటువంటి వాళ్ళకి ఈ నిందలు పడవు అని అమెండ్ చేశాడు. ఆ రోజు నుంచి లోకాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయన్నమాట. సో ఇందులో ఈ యొక్క వినాయక వ్రత కథలో ఈ యొక్క కుమారస్వామి యొక్క సంభవము, ఆయన జన్మ రహస్యము, ఆ తర్వాత ఈ యొక్క శమంతకమణి ఉపాఖ్యానాలు, అంటే ఇందులో 2 కథలు ఉంటాయన్నమాట. సో డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి, డిఫరెంట్ పురాణాస్లో డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టోటల్ అవుట్కమ్ ఏంటంటే, ఈ వినాయకుడు బుద్ధిమంతుడు. ఈ బాంబే ఈ వినాయక చవితి ఫస్ట్ స్టార్ట్ చేసింది మహారాష్ట్రియన్స్, బాంబేలో పండాల కింద వేసి. అండ్ మా కాళీకి స్టార్ట్ చేసింది కల్కటేరియన్స్. కల్కటాలో అమ్మవారికి పండాలు వేసి వీధిలో పట్టపు రాణిగా ఆ అమ్మవారిని తమ బిడ్డగా చేస్తారు వాళ్ళు. అలాగే బాంబే కూడా మహారాష్ట్రియన్స్ అంతా కూడా వాళ్ళు చేస్తే the richest country, the richest seat, it is called as the business seat in India. అంత రిచ్ అయిపోయింది బాంబే. వాళ్ళని చూసి మనం కాపీ కొట్టి హైదరాబాద్లో మనం కూడా పందిర్లు వేస్తున్నాము. అండ్ వీ ఆల్సో బికేమ్ రిచ్. సో ఆ విధంగా మొత్తం స్టేట్ అంతా కూడా ఈ వినాయక చవితిని చేయడం జరిగిందమ్మా. సో దిస్ ఇస్ హౌ వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ గణపతి నవరాత్రి. ఈ 9 రోజులు కూడా ఎవరైతే భక్తి శ్రద్ధలతో చక్కగా చేస్తారు, ఈ చిన్న పిల్లలు, మందబుద్ధులు ఉన్నటువంటి వాళ్ళు కూడా, తెలివితేటలు లేనటువంటి వాళ్ళు కూడా, అల్లరి చిల్లరగా తిరుగుతూ చదువు మీద అశ్రద్ధ చేసినటువంటి వాళ్ళు ఈ పందిర్లు వేసినటువంటి వాళ్ళని నేను చూశాను. ఎందుకంటే నేను 15 years నుంచి వినాయక చవితి పందిర్లు నేను చేస్తూ ఉంటాను, మా స్టూడెంట్స్ వేసినవి. ఓకే, ఇన్ ఆర్డర్ టు హెల్ప్ దెమ్ ఐ హావ్ అబ్జర్వ్డ్ స్వామివారి యొక్క వినాయకుడి యొక్క కృపా కటాక్షం వలన వీళ్ళంతా బెస్ట్ డాక్టర్స్గా, బెస్ట్ ఇంజనీర్స్గా, బెస్ట్ వాళ్ళ ఫీల్డ్స్లో బెస్ట్ సిటిజన్స్గా, లా అబైడింగ్ సిటిజన్స్గా మారిపోయారు. సో లార్డ్ గణేష్ ఏం చేశాడంటే,
తప్పకుండా వీళ్ళందరినీ కూడా చక్కగా సెటిల్ చేశాడు. తెలియకుండానే మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. గణేష్ ఉత్సవాలు అనగానే ముందుకొస్తారు, చందాలని చెప్పి ఒక నెల ముందు నుంచే తిరుగుతుంటారు చిన్న చిన్న పిల్లలు కూడా. చాలా సందడిగా ఉంటుంది నిజంగా ఈ నవరాత్రులన్నీ. అయితే ముఖ్యంగా నేను విన్నా ఓన్లీ మన పురాణాల్లోంచి చెప్పుకొచ్చింది ఏంటి అంటే ఆ భాద్రపద శుక్ల చవితి రోజు మాత్రమే దేవుడి పూజ చేయాలి, నవరాత్రులని ఎక్కడ చెప్పబడలేదు అని చెప్పి. నిజంగా అలా లేదా అండి? కాదు, ఆ రోజున ఈ కర్స్, ఈ శాపము రాకుండా తప్పించుకోవడం కోసం ఆ రోజు ఆ వ్రత కథను చదవమన్నారు. మిగతా అప్పుడు ఎప్పుడైనా సరే స్వామిని పూజ చేసుకోవచ్చు, ఎందుకంటే దేవి నవరాత్రులు, అలాగే వినాయక నవరాత్రులు. అంటే మనం పెట్టుకోవచ్చు ఈ కోర్స్ అనేటటువంటిది 3 days, 1 day, 5 days మండల దీక్ష చేస్తాం అయ్యప్ప. కొంతమంది 41 days చేస్తారు, కొంతమంది 11 days చేస్తారు, షార్ట్ టర్మ్ కోర్స్ లాగా, అది లాంగ్ టర్మ్ కోర్స్. అట్లా వినాయక చవితి అనేటటువంటిది 9 రోజులు కూడా చేసుకోవచ్చు. అది పురాణంలో ఈ విషయమే ప్రస్తావించబడింది. ఏంటంటే ఈ కర్స నుంచి తప్పించుకోవాలంటే, ఈ శాపం నుంచి ఆ ఒక్క రోజే ఛాన్స్ ఉంటుంది. ఆ రోజున ఎవరైతే వినాయక చవితి చేయకుండా, ఎవరైతే వ్రత కథ వినకుండా, అక్షతలు స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకోకుండా, ఆయన పాదాల దగ్గర ఉన్నది మనం తీసుకోకుండా ఉంటే వాళ్ళకి ఈ కర్స నుంచి, ఈ శాపం నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం లేదు అన్నది పురాణంలో చెప్పబడింది. అంతేకాని వినాయకుడిని ప్రతిరోజు ఆరాధ్యుడు. వినాయకుడు ఎంతటి గొప్పవాడంటే సాక్షాత్తు తన తల్లి అయినటువంటి పార్వతీయే వినాయకుడిని పూజిస్తుంది. సాక్షాత్తు షణ్ముఖుడు, తన సోదరుడైనటువంటి షణ్ముఖుడు, ఆయన జ్ఞానాన్ని శివుడికి బోధిస్తాడు. గురువు, కుమారస్వామి గురువు, శివుడికే గురువు. పురాణాల్లో చెప్పబడిందే నేను చెప్తున్నా. అండ్ శివుడే ఆది గురువు అయితే కుమారస్వామి జ్ఞానాన్ని శివుడికి బోధిస్తాడు. ఆయన ఒక పుత్రుడు అటువంటి వాడు. ఈ యొక్క పార్వతీదేవి ఏం చేస్తుందంటే, నరసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత ఆ రౌద్రంతో ప్రహ్లాదుడు వస్తాడు, ఆయన కోపము సబ్సైడ్ అవ్వదు. లక్ష్మీదేవి వస్తుంది, పక్కకు గంటేస్తాడు. లోకాలన్నీ కూడా విజృంభించి ఆయన ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అప్పుడు శివుడిని ఏం చేస్తాడంటే వీరభద్రుని పంపి అడ్డుకోమంటాడు. అడ్డుకోలేకపోతాడు. సాక్షాత్తు తానే శరభేశ్వరుడిగా అవతారం ఎత్తి కంట్రోల్ చేయడానికి చూస్తాడు, కానీ కుదరదు. వీళ్ళిద్దరూ యుద్ధంలో విశ్వం నాశనం అయిపోతుంది. అప్పుడు దేవతలంతా ప్రార్థిస్తే, పార్వతి అమ్మ నువ్వు ఇంక ఇంటర్వ్యూన్ అవ్వాలా, నువ్వు ఇంటర్ఫియర్ అయితేనే ఇది అవుతుంది గొడవ అంటే, పార్వతీదేవి డైరెక్ట్గా ఆమె వెళ్ళి ఇంటర్వ్యూన్ అవ్వచ్చు, ఇద్దరిని ఆపొచ్చు. కానీ తానేం చేసిందంటే, బుద్ధికి ప్రధాన దేవత ఎవరు? వినాయకుడు. కాబట్టి ఆయన్ని నేను ప్రార్థిస్తాను అని చెప్పి, వినాయకుడికి ఏ విఘ్నాలు ఉండకూడదని చెప్పి ఈ మార్గం ఉందా అని తన కుమారుణ్ణి ప్రార్థిస్తుంది. అప్పుడు వినాయకుడు వచ్చి, నరసింహస్వామి యాంగర్ని మనం కంట్రోల్ చేయలేమమ్మా అని చెప్పేస్తాడు. మరి ఏదైనా ఉపాయం ఉందా అంటే, ఇంకొక ఉపాయం ఉంది అని చెప్పి చందనం తీసుకొచ్చి, గంధాన్ని తీసుకొచ్చి ఆ స్వామి మీద కనుక కుమ్మరిస్తే కంట్రోల్ అయిపోతాడని చెప్పారు. అందుకనే నరసింహస్వామికి చందన ఉత్సవం అని సింహాచలంలో అన్ని గుళ్ళల్లో నరసింహస్వామి ఎక్కడుంటే అక్కడ చేస్తాం. సో ఆ విధంగా గంధాన్ని సమర్పించేటటువంటి ఆనవాయితీ భగవంతుడికి అప్పటి నుంచి వచ్చింది. అంటే సాక్షాత్తు ఆదిశక్తికే మార్గోపదేశం చేసినంత బుద్ధిశాలి వినాయకుడు. కాబట్టి ఆయన మనందరికీ గురువు వినాయకుడు. అండ్ ఆ వినాయకుడి మహిమలు అస్సలు చెప్పలేం. ఎందుకంటే వ్యాస భగవానుడు పురాణాలని ఇవంతా చాలా కంప్లీట్గా ఉన్నాయి. వేదాలను విభజించాలి, వేదాలంతా చాలా కష్టంగా ఉన్నాయి. సో పురాణాలు రాయాలా, ఉపనిషత్తులు రాయాలా, అప్పుడు ఎవరిని సెలెక్ట్ చేయాలో తెలియడం లేదు. తెలియక తాను ఒక కండిషన్ పెడతాడు, ఎవరైతే నేను చెబుతూ డిక్టేట్ చేసుకుంటూ వెళ్ళిపోతానో ఆపకుండా రాస్తూ ఉండాలి. ఆపకుండా, ఎక్కడైనా ఆపితే ఇంక నేను చెప్పను, మళ్ళీ సెకండ్ టైం అడగకూడదు, నన్ను రిపీట్ అని అడగకూడదు, ఇలాంటి కండిషన్స్ పెడతాడు. అంత కాన్సన్ట్రేషన్ పవర్ ఎవరు లేరని సాక్షాత్తు వ్యాసుడికి ఎవరు దొరకలేదు. మనకి పురాణాలు వేదాలు అందడం లేదు. అప్పుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే, ద్వాపర యుగంలో ఈ యొక్క వినాయకుడి యొక్క ఔన్నత్యం ఆయనకు తెలుసు కాబట్టి వ్యాసుల వారికి తెలియజేయాలని చెప్పి ఇద్దరిని డిన్నర్కి పిలుస్తాడు. వినాయకుడిని, తర్వాత ద్వారకకి వ్యాసుడు వారు వచ్చిన తర్వాత
వినాయకుడు ఏం చేస్తాడంటే ఆయన భోజనం పెట్టేస్తారు, ఆయన భోజనం ఫుల్గా తినేస్తున్నాడు, ఇంకా కాన్సన్ట్రేషన్. వ్యాసుల వారు వచ్చి కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే డప్పులు గట్టిగా కొట్టండి, సౌండ్స్ బాగా చేయండి అని. ఇప్పుడు మనం ఇవి చేస్తాం కదా వినాయక చవితిలో డీజేనా అది చేస్తాం కదా, ఆ సౌండ్లు పెట్టేయండి అంటాడు. పెట్టేస్తుంటే వ్యాసుడు ఏంటి నువ్వు నన్ను భోజనానికి పిలిచి ఆర్ యూ ఇన్సల్టింగ్ మీ, ఏంటి ఆ డీజే సౌండ్లు ఏంటి, ఈ డప్పులు ఏంటి అని చెప్పి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటే అప్పుడు స్వామి ఎంత కరుణామయుడంటే, కృష్ణుడు ఎంత వైజ్ మ్యాన్ అంటే, చూడండి ఆ వినాయకుడు ఆయన అసలు ఈ డప్పుల సౌండ్ ఆయన కనబడుతుందా, వినబడడం తినేస్తున్నాడు అని చెప్తే అప్పుడు వ్యాసుడు కాన్సన్ట్రేషన్ చూసి నిజం వినాయకుడు అంటే కాన్సన్ట్రేషన్, వీడు మనకు పనికొస్తాడు అని చెప్పేసి వ్యాసుల వారు వినాయకుడిని అప్పుడు సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత స్వామివారు వినాయకుడు రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడనమాట. వెళ్ళిపోతున్నప్పుడు ఈ కృష్ణ పరమాత్మ యొక్క జాంబవతికి కృష్ణుడికి పుట్టినటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. అతను ఏం చేస్తాడంటే శ్యామ్ అతని పేరు. అతను ఈ ఈ పేరు వినాయకుడికి రావడం ఇష్టం లేక అతను అక్కడ ఉన్నటువంటి నెమల పెంచలతో రాయాలి కదా, అప్పుడు పెన్స్ లేవు మరి తాటాకుల పైన, అందువలన ఆ ఉన్నటువంటి నెమల పెంచులన్నింటినీ విరిచేస్తాడు. విరిచిపించేసి ఒక్కటి మాత్రం మామూలుగా ఉంచుతాడు విరిచేసి. ఆయన ఏం చేస్తాడు, వినాయకుడికి ఇదంతా తెలియదు కదా పాపం, అది తీసుకొని గంటలాగా రాస్తూ ఉంటాడు. మధ్యలో విరిగిపోయింది. విరిగిపోతే అప్పుడు ఏం చేస్తాడంటే వ్యాసుల వారి కండిషన్ పెట్టాడుగా ఆపకూడదు అని, ఆపితే ఆగిపోతుంది, మనకు ప్రజలకు రాదు కాబట్టి తన దంతాన్ని విరిచి రాసేసాడు. అంత త్యాగమూర్తి, సాక్రిఫైస్కి మరో పేరు వినాయకుడు. అందుకనే ఆయన ఉన్నాడు కాబట్టే మనకి ఈ రోజున వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ మనకు వచ్చినాయి. ఓకే, ఇప్పుడు అంతటి గొప్ప జ్ఞానం కలిగిన ఆయన నుంచి మనం ఆశీస్సులు పొందాలన్నా, మంచి ఫలితం పొందాలన్నా కూడా అదే రకంగా మనం ఆయనని ప్రసన్నం చేసుకోవాలి. భక్తి ఉంటే సరిపోతుందంటారా? ఇందాక మనం అనుకున్నట్టు ఉత్సవాలు, హంగామా, ఆర్భాటం ఇదంతా ఉంటేనే అవన్నీ పొందగలుగుతామంటారా? లేదు, పొందలేము. ఎందుకనంటే అదే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే ఈ విషయం చెప్పడం కోసమే ఒక రోజున సడన్ గా నాకు తలనొప్పి వస్తుంది అని నటిస్తాడు స్వామి. అప్పుడు అష్టభార్యలు అక్కడ ఉంటారు. దేవతలకి డాక్టర్ ఎవరంటే అశ్విని దేవతలు, వాళ్ళిద్దరూ వస్తారు. వచ్చి శ్రీకృష్ణుని టెస్ట్ చేసి ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా తగ్గదు, ఆయన నువ్వే చెప్పు స్వామి అని సరెండర్ అయిపోతే, మహాభక్తులు నా భక్తుల యొక్క పాద ధూళిని తీసుకొచ్చి నా తలకు రాస్తే తగ్గుతుంది అని చెప్తాడు శ్రీకృష్ణుడు. రుక్మిణి సాక్షాత్తు మహాలక్ష్మి, ఆమె ఇవ్వచ్చు కదా, భూదేవి సత్యభామగా వచ్చింది, ఆమె ఇవ్వచ్చుగా. వీళ్ళంతా పతివ్రతలే 8 మంది. మరి శ్రీకృష్ణుడు అంటే ఎమెన్స్ లవ్ వాళ్ళకి, భార్యలకి. మరి లవ్ మ్యారేజీలు చేసుకున్నారు, ఎత్తుకొచ్చేసి చేసుకున్నాడు కృష్ణుడు రుక్మిణిని. వీళ్ళంతా అమ్మ బాబోయ్ మేము ఇమ్మంటారు. ఎందుకు? నువ్వు పరమాత్మవి, నీకు కనుక మేము కాళిధూళి ఇస్తే మేము నరకాలకు పోతాం, మా రౌరవాది నరకాల నుంచి మాకు విముక్తి ఉండదు, నో వీ డోంట్ గివ్ అంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే, గోపికలు ఉన్నారు బృందావనంలో, అక్కడికి పంపించండి, అక్కడికి వెళితే తీసుకురండి, టెస్ట్ చేద్దాం, చూద్దాం, ట్రై చేద్దాం అని అమాయకుడిలా నటిస్తాడు. అప్పుడు ఆయన పంపించిన వ్యక్తి ఎవరంటే అక్రూరుడు. ఆయనకి జ్ఞానము మాత్రమే ఉంది, భక్తి లేదు. అక్కడ ఉన్నటువంటి గోపికలకి భక్తి మాత్రమే ఉంది, జ్ఞానం లేదు. కాబట్టి ఈ అక్రూరుడు అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడంటే, అమ్మ స్వామికి ఇలాగ తలనొప్పి వచ్చేసింది, ఎవరైనా భక్తులు పాదధూళి ఇస్తే వెంటనే తగ్గుతుందన్నారు, మేమంతా ట్రై చేసాము, అందరినీ ట్రై చేసినా దొరకలేదు, లాస్ట్ ఛాన్స్గా వచ్చామమ్మా మీ దగ్గరికి అంటే, వాళ్ళంతా తిట్టేస్తారు అక్రూరుడిని. ఎందుకు ఇంత టైం వేస్ట్ చేసావు నువ్వు, మా స్వామికి అంతసేపు తలపోటు వేస్ట్ చేసావు, ఇమ్మీడియట్ మేము నరకాలకు పోయినా సరే పర్వాలేదు, మేము నరకాలకు పోతారంటమ్మా, అందుకని ఆయన అష్టభార్యలు ఇవ్వడం లేదంటే పోయినా పర్వాలేదు అని చెప్పేసి ఒక గుడ్డ అక్కడ పెట్టేసి దులిపేస్తారు. దులిపేస్తే అది తీసుకొచ్చి కృష్ణుడికి రాయిగానే తగ్గిపోతుంది. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు ఆడిన నాటకంలో భక్తి ఒక్కటే ఉంటే సరిపోదు, ఇక్కడ జ్ఞానం ఒక్కటే ఉంటే సరిపోదు, ఈ రెండు ఉండాలి. అక్రూరుడు గోపికల నుంచి భక్తిని నేర్చుకోవాలా, గోపికలు అక్రూరుడి నుంచి జ్ఞానం నేర్చుకోవాలా. భక్తి జ్ఞానం రెండు ఉన్నప్పుడు మాత్రమే వైరాగ్యం వస్తుంది, ఈ మూడు ఉన్నప్పుడు మాత్రమే మోక్షం వస్తుంది. మోక్షం అంటే సిద్ధి, ఎక్కడికో పోతాం ఏదో అయిపోతుందని కాదు, మోక్షం అంతా ఈజీ కాదు. సో ఆ విధంగా
ఇప్పుడు మండల్లో మనం పందిర్లు వేసి చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఆర్భాటాలు చేయొచ్చు, తప్పలేదు, దే కెన్ ఎంజాయ్, బట్ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, డైవర్ట్ అయిపోతున్నారు వీళ్ళు. డైవర్ట్ అయిపోయి ఈ డాన్స్ ప్రోగ్రామ్స్, కమ్యూనిటీస్లో ఈ ప్రోగ్రామ్స్ సెలబ్రేట్ చేసుకోవడము, డప్పులు, డీజేలు, ఇదే దొరుకుతోంది తప్ప అక్కడ స్వామివారి దగ్గర నుంచి అసలు స్వామివారు ఎంత మనకి అసలు ఏ మెసేజ్, ప్రతి వ్రతానికి ఒక మెసేజ్ ఉంటుంది, ఆ మెసేజ్ మనకి ఏమిస్తున్నారు అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం లేదు. అండ్ భక్తి కూడా అన్షేకబుల్ ఫెయిత్ ఉండాలా, అండ్ ఆ నిశ్చలమైనటువంటి భక్తి ఉండాలా, అంటే అల్టిమేట్ సరెండరెన్స్ ఉండాలా, టోటల్ సరెండర్ అయినప్పుడు. కానీ మనం టోటల్ సరెండర్ కావట్లేదు. కానీ కొంతమంది తప్పకుండా ఎవరైతే అవుతారో వాళ్ళకి తప్పకుండా ఆ భక్తి ఎలా ఉన్నా మనకి స్వామి రిజల్ట్ ఇస్తాడు.